ప్రశ్నించేవాళ్ళని చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ప్రశ్న కొన్ని రోజులు అటు సంవత్సరాల స్టడీ కూడా ఇస్తుంది. కాబట్టి ఐ లైక్ క్వశ్చన్స్. అప్పుడు నేను అన్నా, నువ్వు ఏం టెన్షన్ పడకు బేటా, ఒకటే ఒక విషయం, ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. అదేంటంటే ఏ పరలోకంలో ఏ చెట్టు ఉందని లూసిఫర్ పాపం చేశాడు? పరలోకంలో చెట్టు ఉందా? అయినా లూసిఫర్ పాపం చేశాడా? చేశాడా లేదా? చేశాడా లేదా? అంటే చెట్టు ఉంటేనే పాపం చేయదు, చెట్టు లేకపోయినా చేయాలని కూడా చేస్తారు. మరి పాపానికి మూలం ఏంటంటే దేవుని సార్వభౌమాధికారాన్ని తృణీకరించడం. హల్లెలూయా. తినొద్దు అంటే తినొద్దు అంతే. అనగానే అయ్యగారు నేను మీ దగ్గర బాప్టిజం తీసుకుంటా అంటే ఇక్కడ ఆ పాపకు అర్థమైంది సత్యం ఏంటన్నది. కాబట్టి ప్రశ్నించాలి అంటే బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదవకుండా ప్రశ్నలు రావు. చూస్తా, ప్రసంగం అయిపోయిన తర్వాత మీకు ఎన్ని డౌట్లు ఉన్నాయో నన్ను అడగండి. చూస్తా మీరు ఎంత బైబిల్ చదివే వాళ్ళు ఉంటే అప్పుడు అర్థమవుతుంది. బైబిల్ చదవాలి. ఏం చదవాలి? రోజు బైబిల్ చదివితే చాలా డౌట్లు వస్తాయి. కాబట్టి కొత్త పాట పాడేటట్టుగా మిమ్మల్ని దేవుడు తయారు చేయనుగాక. కాబట్టి దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత ఆ జంతువులన్నిటినీ ఏలటానికి దేవుడు ఆదాముకు అధికారం ఇస్తే, ఆ అధికారం పాపం వల్ల కోల్పోయిన తర్వాత యేసుప్రభు మళ్ళీ అవన్నిటిని తీసుకొని ఆ అధికారం అంతటిని రీస్టోర్ చేయడానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ 3 శోధనలు జయించిన తర్వాత ఆ బలాన్ని మొత్తము సంఘానికి ఇచ్చి ఆయన పరలోకం వెళ్ళాడు. అక్కడ నుంచి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ తిరిగి కోల్పోయినవన్నిటినీ కూడా బాగు చేస్తూ ఈరోజు దేవుని పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. యేసుప్రభు ఎందుకు ఉపవాసం ఉన్నాడో మీకు అర్థమైంది. మరి అడవి మృగముల మధ్య ఎందుకున్నాడు?